JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. అది మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాల లోపల నేను ఎంత కష్టపడ్డానో నాకంటే ఎక్కువ పొద్దుగా లేస్తే బూత్లో అనేక రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మండల కార్యకర్తలు మండల అధ్యక్షులు ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు ఆఖరికి మా కంట్రిబ్యూటర్లకి ఒకడు మా రిపోర్టర్లకి ఒకడు వచ్చిండు రగన్న రేపు అవకాశం వస్తే ఎంపీ అయితే బాగుంటుందని మా జర్నలిస్ట్ మిత్రులు కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా మంది నా వెల్ విషర్స్ నా వెలుపులో పాత్ర పంచుకున్నారు. వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుంది. రఘునందన్ గెలిచి చెప్పి నేను ఎన్ని కాన్ఫరెన్స్లలో ఒక్కొక్క బూత్ అధ్యక్షుని పేరు పెట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు రఘునందన్ అని చెప్పి కష్టపడ్డ మా మెదక్ నియోజకవర్గ కార్యకర్త బంధువులకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరూ కూడా ఈ గెలుపును అంకితం చేస్తూ జీవితకాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి ఖచ్చితంగా రుణపడి ఉంటా. మా ఎమ్మెల్యే పెద్ద లిస్ట్ తెచ్చిచ్చిండు నాకు. రగన్నా గెలిచినావు కదా ఇటు సంగతి ఏదో చూడాలి. అథ్లెటిక్స్ ట్రాక్ కి వాకింగ్ పోయినప్పుడు పొద్దుగాలనే చెప్పారు ఇడు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండేనా ఇడు అకాడమీ ఉండే దీన్ని ఎత్తుకపోయినా దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కాడికి మొదలు పెడితే మా గడ్డ శ్రీనివాస్ గారు చెప్పారు అన్న రైలు సాయంత్రం 5 గంటలకి పోతుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది, రైలు సమయాన్ని 5 నుంచి 5:30 పెంచమని చెప్పారు. అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు మా అక్కనపేటకు చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతూ చెప్పారు అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనపేటలు ఆపాలి అన్నారు. అంతకంటే ముందు చేగుంటలు ఉంటారని వాళ్ళు కూడా నిలబెడతారు. చేగుంటలు కూడా ఆపాలి, అక్కనపేటలు కూడా ఆపాలి. ఎందుకంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం. మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కోసం మాట్లాడినాం. అక్షరాల రూపంలో అది కాగితాల రూపంలో ముందుకు పోయింది. వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ జోన్ రైల్వే జీఎం గారిని కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి ఇంకెవరో చెప్పినారు రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకడికి వాదా చేసిరని. వెనకటంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు అవకాశం ఇచ్చారు. మీ ప్రతినిధిగా మీ గొంతుకగా మీ కష్టం ఖచ్చితంగా నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ అధికారుల దగ్గరైతే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితాయో 100% రఘునందన్ మాటల మనిషి కాదు చేతన మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు పడే కష్టంలో సగం కష్టంతో మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులో ఏంటోనని చెప్పి సందర్భంగా ఆ 7 పాదాల దుర్గమ్మ తల్లి సాక్షిగా నేను మీకు ఈ సందర్భంగా లేకపోతే ఎక్కడి 200 కోట్లు ఓటుకు 1000 పైసలు బీర్లు బార్లు ఓపెన్గా వచ్చితే కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర గదే రబ్బర్ జంపులు గదే జీన్పాయిలతోటి ఒకటే ఒక మాట మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి 3వసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం. అంకుడిత దీక్షతో పనిచేసినాం. అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినారు. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నేనే గెలుస్తానని చెప్తా. ఇందాక పరిణత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు వీనికి అహంకారం ఎక్కువ గర్వం ఎక్కువ ఏడగెత్తారు మెదకు ఆడవాడు 6 అడుగులోడు ఉన్నాడు ఈడోడు 3 అడుగులోడు ఉన్నాడు అని కూర్చొని చెప్తాడు. 6 లేదు 3 లేదు. గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్. ఇది నెపోలియన్ చెప్పిండు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహం లింకన్ నిరూపించిండు. 18 సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు. అమెరికా అధ్యక్షుడైండు. రఘునందన్ కూడా అంతే. చిన్న పల్లెటూరు బొబ్బపురం వచ్చిన 500 ఓట్లున్న కాడికి యాడికి పంపిణీ మీరందరూ ఏడికి
దేశాన్ని పాలించినటువంటి ఉత్తండిని కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో అతకపై చూసినటువంటి గొప్ప గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితంలో చెప్తా ఉన్నారు. మీకు కూడా ఒకటే నా విజ్ఞప్తి, రగన్న గెలిచిండు అయిపోయింది. ఇక రగన్న మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తాడా బరాబర్ గెలిపిస్తాడు. మీ అడుగులో ఉంటాడు, మీ కష్టంలో బరాబర్ రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబర్ అందరికంటే ముందు ఉండాలి. మీ ఎంపీ రగన్న కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనియర్ 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అంటే అవును పడవద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకటరామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చంపున 10 ఎకరాలు కొన్నాడు అంటే 1000 కోట్లు వైట్ మనీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అవుతాయా? వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అవుతాయా? మరి మన ముందు లెక్క పెట్టినామా? గట్టి పోస లెక్క తీసి వాటి 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డావా లేదా? మెదక్ నిలబడ్డదా లేదా? గెలుస్తామని ఇదే వంశనాలు చెప్పిన నేను, గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటిన్నోళ్ళ కృషి. ముందున్నోళ్ళ దానికంటే ఎక్కువ ముంగటిన్నోళ్ళ కృషితో గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదురున్నాడు వెయ్యి వంచితే, మందు వంచితే, వాడు బెదిరిస్తే ఏ రోజు కూడా తరవంచలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగన్న ఏం చేయమంటామని అడిగితే నేను ఇచ్చిన చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించినవా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం. స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప గంటలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని ఇయ్యండి. ఎంతమందిని? 10 మందిని ఇయ్యండి. మెదకులో మేమే గెలవాలి, అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అనే గోల్ ఉన్న ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసి మొదలు పెట్టుకుని రగన్న నోటిఫికేషన్ రాలేదు కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లు ఉన్న వెంకటరామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి మూవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడియోలు వచ్చిరట పాపం. దానికి నీకు ఇంకా తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది పక్షి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు జనవంతులు? ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి గారు మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జనం మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు, బాధపడద్దు. ఆడబడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టినని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా? ఎప్పుడన్నా హరీష్ రావు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తారా? బరాబరి గెలుస్తా. ఇందాక ఏమన్నా చెప్పారు, అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తారా? గెలిపేదా? దానికి సజీవ తార్కాణం మీ ముందర ఉన్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మరి 100 కోట్లు వచ్చినవా?
ఓటుకు పై వచ్చినవా, బీర్లు ఇచ్చినవా, బిర్యానీలు ఇచ్చినవా? ఇప్పుడు 3 దాకా కదలకుండా కూర్చొని పువ్వు ఆయుధంగా పెడతామంటే కదులుతురా? ఎవరైనా కదులుతురా? అదే టీఆర్ఎస్ అయితే ఇప్పటికీ అండలు కూడా ఎత్తుకొని ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం, లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏ దాకైనా పోవాలి, మనం ఏడు దాకైనా పోవాలి. శ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సమానంగా చెప్తా నేను. పోతే పోని, నేను ఈ యుద్ధంలోకి దిగినాక చాలా మంది పోయిరు. పోతే పోని, దాంట్లో సతీ ఉందా, సుతుడు ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారా పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ ఇంకా తిరిగి చూడద్దు. పోయిన ఎవరు అనేది దాని గురించి పట్టించుకోదు. పోతే పోని సుతులు సతులు, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యమైంది మెదక్ పార్లమెంట్ గెలవాలే, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.